హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే 9 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి చివరకండి. ఈ ముగ్గు వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇది కూడా తిప్పుడు ముగ్గే అండి. రోజు వాకిట్లో వేసుకునే ఇదొక తిప్పుడు ముగ్గు. అంటే మనమైతే 5 చుక్కల నుంచి 13 చుక్కల వరకు అయితే రోజువారీ ముగ్గుల్లాగానే భావించుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకని అంటున్నాను. ఈ ముగ్గు అయితే చాలా చాలా బాగుందండి. వీడియోలో చుక్కలు మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ 4 చుక్కల దగ్గర నుంచి కలుపుకొని ఇలా గీతలను అయితే చివరి వరకు ఇలా తీసేసుకొని 2 చుక్కలకు కలుపుకొని ఇట్లా మళ్ళీ వెనకకి 3 చుక్కల దగ్గర నుంచి అయితే ఇలా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. 3 చుక్కల నుంచి ఇలా వెనకకి అనుకుంటూ ఈ ముగ్గు అయితే ఇలా వేస్తున్నాను. అందుకనే చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్. కొన్ని అయితే మీరైతే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. తిప్పుడు ముగ్గులు ఇలాంటి సిక్కుల ముగ్గులైతే మనం వాకిట్లో వేసుకున్నప్పుడు చాలా మంచిగా కలగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడడానికి అమ్మో నేను వేయగలనా అని అనుకుంటాం, కానీ కొంచెం మనసు పెడితే ఏ ముగ్గైనా వేసే అంత అయితే మన ఆడవాళ్ళకే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని అంటున్నాను. చాలా చక్కగా నిండుగా కనిపిస్తుంది. చిన్న ముగ్గే కానీ చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్కి ఏదైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అయితే నేను ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూస్తున్నారు కదా. మనము ఇలా ఒకదాని తర్వాత ఒకటి గీసుకుంటూ వెళ్తే ఎంత పెద్ద తిప్పుడు ముగ్గైనా ఈజీగా సింపుల్గా అయితే మనం వేసుకోవచ్చు. ఈ రోజులలో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేము కదా ఫ్రెండ్స్. అందుకని ఇలా చిన్న ముగ్గులైనా వేసుకుంటే బాగుంటుంది. ఈ 15-20 చుక్కల వరకు అయితే ఖచ్చితంగా వేసుకుంటాం కదా. 20 చుక్కల ముగ్గులంటే మనం పండుగ పర్వదినాలలో వేసుకుంటాం, కానీ ఇలా 15 చుక్కల వరకు అయితే మామూలుగా మంగళ శుక్రవారాలలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ తిప్పుడు ముగ్గు మొత్తం అయితే ఇలా వేసిన తర్వాత అక్కడక్కడ మధ్య మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత ఈ తిప్పుడు ముగ్గు ఇలానే వదిలేస్తే బాగుండదనేసి కొంచెం డిజైన్ లాగా వేసుకుంటే బాగుంటుందేమో అని నేను ఇలా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనము ఇలా డిజైన్ లాగా గీసుకుంటే చాలా బాగా కనిపించింది. మొత్తం మీద అయితే మనం వాకిట్లో వేసినప్పుడు కూడా చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే గీసుకోండి. ఇలా అంటే ఇష్టం ఉంటేనే, మీకు ఇంకేదైనా డిజైన్ గీసుకోవాలనిపిస్తే కూడా మీకు ఇష్టం ఉన్నది మీరు కూడా గీసుకోవచ్చు. ఇదే గీయాలని ఏం లేదండి. చూస్తున్నారు కదా, ఒకవైపు ఎలా గీసానో 4 వైపులా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే గీసుకుంటూ ఉంటాను. చూడడానికి ఎంతో కలగా నిండుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఈ ముగ్గు అయితే వెరైటీగా కూడా కనిపిస్తుంది. వాకిట్లో తిప్పుడు ముగ్గు మొత్తం ఇలా గీసిన తర్వాత దాని చుట్టూరా ఇలా డిజైన్ వేసుకుంటే చాలా వెరైటీగా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మధ్యలోనైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. బోసిగా లేకుండా మధ్యలో ఇలా ఉండకుండా నిండుగా కనిపిస్తుంది వాకిట్లో మనం ఇలా గీసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, మొత్తం మీద అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ముగ్గును మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ ముగ్గు మీకు నచ్చితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం. బాయ్ బాయ్.